బలమంతా ఏ విధంగా వెలిగిస్తుందో మనము కూడా వెలిగింపబడి ఎప్పుడైతే మన వెలుగుని ఇతరులకు కనపరచడానికి మనము ప్రయాసపడతామో అనేక చీకటి గల వ్యక్తులు మన వెలుగు వైపు ఆకర్షింపబడతారు. అదేవిధంగా దేవుడు అన్నాడు, మీరు ఈ లోకానికి ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వల్ల సారం పొందుకుంటుంది? మనం ఈ లోకానికి ఏమై ఉన్నామంటే మన ఇంటికి కాదు, మన ప్రాంతానికి కాదు, మన ఊరికి కాదు, మనం ఎవరికి ఉప్పై ఉన్నామంట? లోకానికి, అంటే నేషన్కి, ఈ యొక్క ప్రపంచానికి మనము వెలుగై ఉన్నాము. లోకానికంటే ఈ లోకము ఆది నుంచి అంతం వరకు మనము వెలుగై ఉన్నాము. కానీ మనలో సారం కోల్పోతే అది కాళ్ళ కింద వేసి తొక్కివేయబడుతుంది. మనం ఎప్పుడు సారం కలిగి ఉండాలి. దేవుని యొక్క సారంని, దేవుని యొక్క జీవాన్ని, దేవుని యొక్క వెలుగుని, దేవుని యొక్క మాటలని